మనతో పాటు ఉన్నారు శ్రీ జగదాంబ త్రిశక్తి పీఠం పీఠాధిపతులు తాళ్ళూరి బనారస్ బాబు గురూజీ. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ముందుగా మీకు పరాభవనామ సంవత్సర యుగాది శుభాకాంక్షలు అండి. మీకు కూడా అమ్మా. చాలా సంతోషం గురుగారు. ఉగాది ఎప్పుడు చెప్పినట్టే మాకు తెలిసినంత వరకు చక్కగా ఉగాది పచ్చడి చేసుకోవటం, అది ఏమిటంటే చిన్నప్పటి నుంచి అమ్మ వాళ్ళు అలా అలవాటు చేశారు. ఉగాది అంటే ఇది మన సాంప్రదాయం, ఇది ఇలా చేసుకోవాలి. కొంతమంది రంగురంగులు ముగ్గులు అవి వేసుకుంటారు కొత్త సంవత్సరం అని చెప్పి. ఇక సాయంత్రం అయ్యే కొద్దీ పంచాంగ శ్రవణానికని దగ్గరుంటే గుళ్ళకి వెళ్తారు, లేదంటే ఇంట్లోనే ఈ విధంగా చూడడం అనేది చూస్తూ ఉంటాం. అసలు శాస్త్రోక్తంగా ఉగాదిని ఏ విధంగా జరుపుకోవాలి, ఏమైనా నియమాలు ఉంటాయి, ఆ రోజు ఏ దైవారాధన చేయాలి, పిండి వంటలు కూడా చాలా విశేషంగా వండుతుంటారు ప్రాంతం బట్టి. ఇలా వీటన్నిటి గురించి మాట్లాడదాం గురుగారు. ఎలా చేసుకోవాలో చెప్తారా? ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చ రాహవే కేతవే నమో నమః. కొత్త తెలుగు సంవత్సరం మనకి ఇదే నూతన సంవత్సరం. ఆంగ్ల సంవత్సరానికి తెలుగు సంవత్సరానికి తేడా ఏమిటయ్యా అంటే, తెలుగు సంవత్సరానికి కొత్త మామిడి పళ్ళు, మామిడి కాయలు అనేటువంటివన్నీ మనం వింటూ ఉంటాం. మామిడి పూత, కొత్త ఆకులు చిగురించడం, కొత్త వేప పువ్వు పూయటం, ప్రకృతిలో అనేక రకాలైనటువంటి కొత్తదనం కనిపించటం. అందువలన మన ఋషులు ఈ ఉగాదిని కొత్త సంవత్సరంగా మనం జరుపుకోవాలి. ప్రకృతిలో కొత్తదనం వచ్చింది కాబట్టి ఇంటిలో కూడా కొత్తదనాన్ని ఆస్వాదన చేసుకోవాలి అని నేర్పారు మన పూర్వీకులు. ఆంగ్ల సంవత్సరానికి వస్తే ఈ పద్ధతి ఉండదు. మీకు ప్రకృతిలో ఏమీ కనిపించదు, నిత్యము ఉండేటువంటి పద్ధతే ఉంటుంది. అయితే ప్రకృతిలో మార్పు కనిపించదు, కానీ మనుషుల్లో మార్పు మాత్రం బాగా కనిపిస్తుంది ఆంగ్ల సంవత్సరంలో. ఎవరి స్థితిని వాళ్ళు కోల్పోయి తిరుగుతూ ఉంటారు. ఉండకూడని ప్రదేశాల్లో తినకూడని పదార్థాలతో రకరకాలుగా ఉంటూ ఉంటారు. ఇలా అంటున్నానని బాధపడకూడదు ఎవరు కూడా. జరుగుతున్న వాతావరణానికి మాకు కూడా బాధ కలుగుతోంది. మనకి ఉగాదిని జరుపుకోవాలి అతి గొప్పగా ప్రతి ఇంట్లోనూ కూడా అని మీరు అడిగినందుకు కానీ నేను ఇంత వివరణ చెప్పడం జరుగుతోంది. ఎందుకంటే అసలు ఇది మనకి యుగ యుగాల నుంచి వస్తున్నది కాబట్టి యుగాది ఉగాదిగా మారింది. మీకు ఉగాదికి ముందర పెద్ద పండుగ అంటే ఒకటే ఒకటి ఉన్నదమ్మా, అదే శివరాత్రి. శివరాత్రి రోజున ఏం జరిగిందమ్మా ఈ సృష్టిలో, ఈ ప్రపంచంలో ఏం జరిగింది అంటే, అప్పటిదాకా ఉన్న ఒక మనిషి ఒక లింగాకారంగా మారాడు. పరమేశ్వరుడు అప్పటిదాకా ఉన్నటువంటి వ్యక్తి ఒక లింగాకారంగా మారి ఆది మధ్య అంతము అనేటువంటి స్థితి లేకుండా సర్వము తానై ఉన్నటువంటి వ్యక్తి. అందుకని కొన్ని చోట్ల శివరాత్రిని కొత్త సంవత్సరంగా భావించేటువంటి అలవాటు కూడా ఉన్నది. పరమేశ్వరుడే ఆ విధంగా ప్రపంచంలో కొత్తగా కనిపించాడు కాబట్టి. అందుకనే మనం కూడా నిటారుగా పెరగటానికి కారణం ఆ శివలింగం కూడా నిటారుగానే ఉంటుంది. అందుకనే శిరస్సుని శివలింగంతో భావన చెయ్యండి అని వేదం చెప్పింది. మీరు శిరస్సు మీద ఏవి పోసినా కింద పడిపోతాయి, శివలింగం మీద మీరు ఏది పోసినా కింద పడిపోతుంది. కాబట్టి ఆ యొక్క పరమేశ్వరుడు నీ శిరస్సు నందు ఉన్నాడు. కాబట్టి నీవే పరమేశ్వరుడుగా ఇంటి యజమానిగా ఉండి నీ ఇంటి సంప్రదాయాన్ని పిల్లలకు నేర్పటంలో యుగాది నుంచి యుగముల నుంచి వచ్చుతున్నటువంటి యుగాదిని, ఉగాది అనే పేరు మారింది కాలాంతరంలో. ఆ ఉగాదిని ఎలా చక్కగా జరుపుకోవాలి మీరు మంచి ప్రశ్న వేశారమ్మా. నేటి యువత ఇది తెలుసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైనటువంటి, ఎందుకంటే కాలంలో గత 2 జనరేషన్స్ మధ్య గ్యాప్ వచ్చేసరికమ్మా సమాచార లోపం ఏర్పడి ఇప్పుడు పిల్లలు ఎందుకు చెయ్యాలి, ఏంటి చేస్తే ఉపయోగం ఏంటి, మాకు అంతా సైన్స్ ఉంది కదా అనేటువంటి క్వశ్చన్లు చాలా ఇళ్లలో వచ్చేస్తున్నాయి ఇప్పుడు. కాబట్టి నేటి యువత ఇది తెలుసుకున్నప్పుడు ఎందుకు చెయ్యాలి, మీరు అడిగింది నేటి యువత గురించి అని నేను భావిస్తూ, ఇది ముందర ముఖ్యంగా ప్రకృతిలో మార్పు వచ్చింది, కొత్తదనం వచ్చింది, కొత్తగా చిగురించటం చెట్లు. కాబట్టి నీ జీవితంలో కూడా కొత్తదనం ఉత్పత్తి కావాలి, చిగురించాలి నీ జీవితంలో. అలాంటి దానిలో ఈ ఉగాది పండుగ చక్కగా మనకి చైత్రమాసంలో వచ్చేటువంటి తొలి పండుగ పాడ్యమి రోజున, శుద్ధ పాడ్యమి రోజున. ఈసారి మనకి గురువారం ఉత్తరాభాద్ర నక్షత్రంలో వస్తుందమ్మా. పరాభవ అనేటువంటి నామ సంవత్సరం ఇది. ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా చక్కగా తైల అభ్యంగన స్నానం అంటాం,
చక్కగా తైలాభ్యంగన స్నానం చేసి తలంటు స్నానం చేసుకుని చక్కగా మొట్టమొదటగా కొత్త దుస్తులు ధారణ చేయాలి వారి స్తోమతను బట్టి. ప్రతి ఒక్కరు కూడా కొత్త దుస్తులు కొత్త బట్టలు వేసుకోవాలండి, వేసుకోవాలి, తప్పకుండా వేసుకోవాలి. మరి ప్రకృతిలో చెట్టుకు కొత్త ఆకు వచ్చింది కదా, మన శరీరంలో కూడా ఈ ధారణ చేయటం గల ఏంటంటే నువ్వు ఆ సంవత్సరం నుంచి నీలో ఒక మంచి కొత్త లక్షణాన్ని డెవలప్మెంట్ చేసుకోమని శాస్త్రం చెప్తోంది. అరిషడ్ వర్గాలు ఉన్నాయి, ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కటి వదిలివేసేయి. అసూయను వదిలేసేయాలి, ఒకరిని అవమానించేది వదిలేయాలి. అలాంటిది ఒక్కొక్క మంచి మార్గాన్ని కొత్తదాన్ని కాబట్టి దాన్ని చూపించడమే ఈ వస్త్రధారణలో ఉన్న అంతరార్థం. కాబట్టి తర్వాత కులదేవత పూజ ముఖ్యంగా చేయాలమ్మా. ప్రతి ఇంట్లో కూడా వారి వారి కులదేవత యొక్క పూజ చేయాలి. తర్వాత ఇష్టదేవత పూజ చేయాలి. తర్వాత మంత్ర అనుష్ఠానమైనటువంటి వాళ్ళు ఎవరైనా మంత్రం ఉపదేశం తీసుకున్నటువంటి వాళ్ళు వాళ్ళ అనుష్ఠాన దేవతలని అన్నింటినీ కూడా స్మరణం ఎక్కువగా చేసుకోవాలి, జపం ఎక్కువ చేయాలి ఈ రోజున. అంటే ఈ రోజున చేస్తే సంవత్సరం అంతా వాడు చేస్తాడు అనేటువంటిది మన తెలుగునాట ఒక సంప్రదాయం ఉంది, ఒక మాట. ఆ రోజున కొత్తది కనుక మంచి పని చేస్తే ఆ సంవత్సరం అంతా మంచి పని చేస్తాము అనేటువంటిది. అంటే అలాంటి దానికి ఇక్కడ ఎక్కువగా అనుష్ఠానాన్ని మనం జపం చేసుకుంటే తర్వాత షడ్రుచులతో తయారైనటువంటి చక్కగా ఉగాది పచ్చడి, చక్కగా పుల్ల మామిడి కాయని తెచ్చుకొని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయటం, అరటిపళ్ళు ముక్కలు, అలాగే పుట్నాల పప్పు వేసుకుంటారు కొంతమంది, అలాగే కొత్త చింతపండు రసం, కొత్త బెల్లము, వేప పువ్వు, ఇంకా కొంతమంది దీనిలో పచ్చికారం కూడా వేసుకునేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొన్ని చోట్ల మనకి ప్రాంతాలను బట్టి కూడా ఉప్పు కొంతమంది వేసుకుంటారు. ఇవన్నీ కూడా షడ్రుచులతో వారి వారి పద్ధతులు వారి వారి కుల ఆచారాన్ని బట్టి పల్లీలు కూడా వేసేవాళ్ళు ఉన్నారమ్మా కొంతమంది. అయితే కొంతమంది ముద్దగా చేసుకుంటారు, చిక్కగా చింతపండు రసం చిక్కగా, కొంతమంది గ్లాస్తో చక్కగా ఒక కాఫీ తాగినట్టుగా తయారు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ పచ్చడిని తయారు చేసిన తర్వాత భగవంతుడికి నివేదన చేసిన తర్వాత ఈ ఉగాది పచ్చడి తిన్న తర్వాతనే ఆ రోజు మరొక వస్తువు కడుపు లోపలికి వెళ్ళాలి తప్ప ముందరగా ఏది వెళ్ళకూడదు. అంత నియమం ఉన్నది. ఇప్పుడు మరి పూర్వం అన్నగత్తి ప్రాణాలు అనేవారు, ఇప్పుడు కాఫీ గత్తి ప్రాణాలు అయినాయి. పొద్దున్నే లేవగానే కాఫీ ఉందా టీ ఉందా అనేటువంటిది ప్రతి ఇంట్లో వచ్చేస్తుంది. కానీ ఉగాది పచ్చడి తిన్న తర్వాతనే అవి మిగతావన్నీ కూడా తీసుకోవాలి. ఈ విధంగా ఉగాది పచ్చడి నివేద్యం అయిన తర్వాత అది తీసుకున్న తర్వాత మీ ఇంటిలో ఉండే అమ్మా నాన్నలకు నమస్కారం చెయ్యాలి. మీ గురువు వద్దకు వెళ్ళి మీరు నమస్కారం చెయ్యాలి. తప్పనిసరిగా వీరి ముగ్గురు ఆశీర్వచనం, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, ఈ ముగ్గురు ఆశీర్వచనం ఉంటే ప్రతి సంవత్సరం వాళ్ళ ఆశీర్వచనం తీసుకుంటే ఎంతటి దుష్టశక్తి అయినా ఎంతటి దుష్ట గ్రహశక్తి అయినా వీరి ఆశీర్వచనం ముందర అది నిలువజాలదు. అంత శక్తి పితృదేవతల, మనకి పైనున్న పితృదేవతల యొక్క నమస్కారం చేసుకోవాలి, ఇక్కడ భూమి మీద ఉండేటువంటి మన అమ్మా నాన్నల యొక్క గురుదేవతలకి మనం నమస్కారం చేసుకోవాలి. చక్కగా మీకు దగ్గరలో ఉన్న దేవాలయంలో ఉదయం అయితే ఉదయం, సాయంకాలం అయితే సాయంకాలం అక్కడ పంచాంగ శ్రవణ కార్యక్రమం ఉంటే కనుక తప్పకుండా వినాలమ్మా ప్రతి ఒక్కరు. పంచాంగం అంటే ఏమిటి? 5 అంగముల ద్వారా ఉత్పత్తి అయ్యేటువంటి విషయాలు దానిలో నిగుడీకృతమై ఉంటాయన్నమాట. అలాంటి విషయాలను మనం వినటం మూలకంగా రాబోయే రోజుల్లో జరగబోతున్నటువంటి ప్రమాదాన్ని తప్పించుకుని, చాలామంది ఏం చేస్తారంటే పంచాంగ శ్రవణంలో మన రాశి అయిపోగానే మనం వెళ్ళిపోదాంలే అప్పటిదాకా కూర్చుందామని అంటారు. కాదు, అది తప్పు. అంతా వింటేనే పంచాంగం. పంచాంగం వినటం మూలకంగా ససంతానం కలుగుతుంది. పంచాంగం వినటం మూలకంగా దుస్వప్న దోషాపహం, చెడ్డ కళల యొక్క దోషాన్నంతటిని కూడా నశింపజేస్తుంది. పంచాంగం వినటం మూలకంగా పెళ్ళవుతుంది. పంచాంగం వినటం మూలకంగా నానా కర్మలు చేయటానికి, నానా కర్మలు అంటే ఏమిటి? అక్షరాభ్యాసం ఎప్పుడు చేయొచ్చు, గృహప్రవేశం ఎప్పుడు చేయవచ్చు, మూఢం ఎప్పుడున్నది, కత్తెర ఎప్పుడున్నది, వాస్తు కత్తెర ఎప్పుడున్నది, గ్రహణాలు ఎప్పుడున్నాయి, అనేక సమాచారం దానిలో మనకు తెలుస్తుంది. తద్వారా ఎప్పుడు ఏమేమి చేయొచ్చు చేయకూడదు అనేటువంటి దానికి ఒక గొప్ప సాధనమే ఈ పంచాంగం. కాబట్టి ఇత్యాది పంచాంగ పఠనం అక్కడ జరుగుతున్నప్పుడు ఆ పఠనాన్ని మనం శ్రద్ధతో విని ఆ చెప్పినటువంటి వారికి మనం ఫలం
పుష్పం ఫలం తోయం మనకు తోచిన దక్షిణ వారికి ఇచ్చి నమస్కరించటం మూలకంగా ఆ పంచాంగంలో ఉండే సర్వదేవతా శక్తి మనల్ని ఆశీర్వచనం చేస్తుందమ్మా. ఈ విధంగా పంచాంగాన్ని వినమని శాస్త్రం చెప్పింది. కాబట్టి ఈ విధంగా వినటం మూలకంగా వారికి జరగబోయే విపత్తు కూడా ఆగిపోతుందటమ్మా. కాపాడుతుంది. పంచాంగం ఎప్పుడు కూడా కాపాడేటువంటిదే. తిదివార నక్షత్ర కరణ యోగముల ద్వారా ఉత్పత్తి అయినదే కదా ఈ పంచాంగం. ఆ రోజు ఏ తిథి, ఏ కరణం, ఏ యోగం, ఏ నక్షత్రం అనేటువంటి అన్నీ కూడా దానిలో మిళితమై ఉన్నాయి. ప్లస్ అక్కడ పంచాంగం చెప్పేటప్పుడు వారు కూడా చెప్పేటువంటి వారు కూడానమ్మా ఒక దేవత ఆవాహనం కలిగినట్టుగా ఉంటుంది వారి మీద. మీరు చాలా మందిని చూసినట్లయితే వారు అత్యంత భక్తితో, శ్రద్ధతో, విశ్వాసంతో, నమ్మకంతో చెప్తూ ఉంటారు. ఈ చెప్పిన దానిలో అవతల వాడికి చెడు పోవాలి నా వాక్కు ద్వారా అనే భావనతో చెప్తారమ్మా. కాబట్టి వినేటువంటి వాళ్ళకి ఏదైనా దుష్కర్మ ఏదన్నా గనక ఉన్నట్లయితే అది తప్పకుండా తొలగిపోతుంది. ఎందుకంటే తర్వాత వీరి ఆశీర్వచనం తీసుకుని వెళ్ళాలి. చాలా మంది ఏం చేస్తారంటే మన రాశి దాకా వినేసి వెళ్ళిపోదాము అని. కాబట్టి అది కాదు, మొత్తం అంతా విని వారికి దక్షిణ తాంబూలను మనం సమర్పణ చేసుకుని వారి ఆశీస్సులు తీసుకుని వెళ్ళటం ఈ ఉగాది రోజున చాలా ముఖ్యమైనటువంటి విషయం. అంతేకాకుండా మీకు దగ్గరలో ఏ దేవాలయం ఉంటే ఆ దేవాలయానికి ఆ రోజు తప్పనిసరిగా విధిగా మీరు చక్కగా పూలు, పళ్ళు, కొబ్బరికాయ ఇవి 3 తప్పనిసరిగా పట్టుకెళ్ళాలి. మిగతా రోజుల్లో ఏదో కొబ్బరికాయ పట్టుకెళ్ళాం, ఏదో పూలు పట్టుకెళ్ళాం అని చెప్తాం. ఈ రోజు మాత్రం ఈ 3 పట్టుకెళ్ళాలి. పట్టుకెళ్ళటం మూలకంగా ఏమిటి, ఈ కొబ్బరికాయ అంటే ఆత్మని సమర్పణ చేయటం భగవంతుడి దగ్గర, శరీరాన్ని అంతటిని కూడా సమర్పణ చేయటం. తద్వారా భగవంతుడు మన శరీరానికి శక్తిని ప్రసాదిస్తాడు. అంటే నేను ఎంతో సంపాదించాను, నేను బాగా సంపాదించాను అని అనుకునే వాళ్ళు కొంచెం అహంకారం వచ్చి ఉంటుంది. జ్ఞానం సంపాదించేవాడి దగ్గర ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇది అక్కడ నువ్వు సమర్పణ చేసేయాలి. ఈ అహం అనేటువంటిది భగవంతుడి పాదాల దగ్గర సమర్పణ చేసినప్పుడు నీకు ఆయన దగ్గర నుంచి మళ్ళీ ఆశీస్సులు వచ్చి మళ్ళీ మరింతగా మంచి వృద్ధిలోకి రావడానికి ప్రతి ఒక్కరూ దేవాలయానికి తప్పనిసరిగా ఉగాది రోజు వెళ్ళాలమ్మా. ఇది అలవాటు చేసుకో. ఈ విధంగా మనం ఉగాది రోజున చక్కగా జరుపుకొని మన ఇంటికి తోబుట్టుల్ని పిలుచుకోవటము, చక్కగా వారికి ఏమన్నా మనం సత్కారాలు చేయాలనుకునేవన్నా, ఏదన్నా పిల్లలకి, ఆడపిల్లలకి కానీ బావగారికి కానీ ఏదన్నా దగ్గరలో ఉంటే వెళ్ళొస్తూ ఉంటారు కొంతమంది. కాబట్టి అలా వెళ్ళొచ్చిన వాళ్ళకి మనం ఉత్తి చేతులతో పంపించకుండా ఉన్నదానిలో తగు విధంగా వారికి ఇచ్చి పంపించినప్పుడు వారి ఆనందంతో వెళ్ళటం మూలకంగా మన ఇంట్లో ఆనంద సిద్ధి కలుగుతుంది. అదే యుగాల నుంచి మన పెద్దలు నేర్పింది, అది మనం మర్చిపోయినాము. దయచేసి మీరు అడిగింది నేటి యువత ఇది కనుక తెలుసుకున్నట్లయితే అన్యోన్య దాంపత్యం వాళ్ళ ఇంట్లో వర్ధిల్లుతుంది. అన్యోన్య దాంపత్యం ముఖ్యంగా ఈ పంచాంగ శ్రవణం వింటే, ఇందాక కూడా నేను చెప్పాను, పంచాంగం వినటం మూలకంగా మీకు దోషాలన్నీ తొలగిపోతాయి. ఏ దోషం ఉన్నది ఈసారి అని మీరు తెలుసుకుంటారు. ఆ రోజున విన్నటువంటి వాళ్ళు దోష నివృత్తి మార్గానికి వెడతారు. వెళ్ళినప్పుడు అయ్యో నాకు సంతానం ఇంతవరకు కలగలేదు, వారు చెప్పారు ఏదన్నా పూజ చెప్తే అది చేసుకుంటే సంతానం అవుతుందనే భావన మీలో కలిగేటువంటిదే ఈ కలిగించేటువంటి శక్తి ఉగాదికి ఉన్నది. కాబట్టి నేటి యువత ఈ విధంగా ఉగాది కార్యక్రమాన్ని జరుపుకోవాలని చెప్పి మీరు అడిగినటువంటి చక్కని ప్రశ్నకి ఆ భగవంతుడు వీరందరి యొక్క మనసుల లోపలికి వెళ్ళి చక్కగా ఈ ఉగాదిని యుగయుగాల నుంచి ఎలా వస్తుందో అలా సంప్రదాయబద్ధంగా జరుపుకునేటువంటి భాగ్యాన్ని వారందరికీ కలగచేయాలని చెప్పి నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలండి. నమస్తే అమ్మా.